ఎన్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గోదగాని రవి మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ ఎంసీపీఐ వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ప్రారంభోత్సవాలు ప్రారంభ సభ మే 12వ తేదీన మచ్చపు స్తూపం వద్ద జరుగుతుంది. కామ్రేడ్ ఓంకార్ త్యాగులు నిల్వెత్తు ఆదర్శమని అన్నారు. సీరియస్ మాట్లాడు. తెచ్చుకోండి. మా పార్టీ వ్యవస్థాపక నేత అంటే ఎంసీపీఐ ఎంసీపీఐయు పార్టీని నిర్మాణం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి యొక్క శత జయంతి వార్షికోత్సవాలను వచ్చే నెల మే 12వ తేదీన వారి యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి మచ్చాపూర్ స్తూపం వద్ద ప్రారంభించి 2026 మే 12 వరకు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఆ ముగింపు సభను నర్సంపేట ఓంకార్ గారు 5 టర్ములు గెలుపొందినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ముగింపు చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది. కామ్రేడ్ ఓంకార్ గారు 1926 మే 12వ తేదీన నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. వారు 15వ ఏటనే ఆర్య సమాజం యొక్క ప్రభావితమై ఆంధ్ర మహాసభకు వాలంటీర్గా చేరి ఆంధ్ర మహాసభ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రారంభమైనటువంటి వెట్టి చాకిరీ వ్యతిరేక భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వారు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాన్నే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటాం. 1946 నుంచి 1951 వరకు సాగినటువంటి ఆ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీలో పాల్గొన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క పాత్ర కూడా బహుముఖమైనటువంటి సాయుధ పోరాట విరమణ తర్వాత ఆనాడు పార్టీ వరంగల్ జిల్లా బాధ్యతలు ఇస్తే బయటికి వచ్చినటువంటి ఓంకార్ గారు నర్సంపేట నియోజకవర్గంకి అంటే నర్సంపేట కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాదనపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తిరిగి పంచరాయి భూములు, పొరంబౌకు భూములు, అలాగే పోడు భూములు ఇలా అనేక లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలు స్వాధీనం కావడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి కామ్రేడ్ ఓంకార్ గారు అండదండగా నిలబడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిగత హింసావాదాన్ని వ్యతిరేకించాడు, భూస్వాముల యొక్క దోపిడీ అసమానతలను వ్యతిరేకించాడు. పేద ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుడు జన్మించి రేపు మే 12కు 99 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ 26 మే 12 వరకు 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎంసీపీయు పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క శతవార్షికోత్సవ సభలను జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. నెలకు ఒక అంశాన్ని తీసుకొని ప్రజా ఉద్యమాల నిర్మాణం చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తాం. ఆ క్రమంలో మత్సాపురంలో మే 12వ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్తూప పునర్నిర్మాణానికి కార్యక్రమాల నిర్వహణకు కూడా
దాతల దగ్గరికి పార్టీ నాయకత్వం వస్తుంది. వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఎంసీపీఐ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి పార్టీ వ్యవస్థాపక నేత కామ్రేడ్ ఓంకార్ గారికి వారసులమైనటువంటి మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాదగొండ రవి, ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.